ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. 31 జనవరి 2026 శనివారం నాటి పంచాంగము. పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:13 నుంచి 5:33 వరకు ఉంటుంది. అయితే ఈరోజు సూర్యోదయము ఉదయం 6:33 సూర్యాస్తమయము సాయంత్రం 5:43. అయితే ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి, ఇది ఉదయం 7:42 వరకు ఉంటుంది. దాని తర్వాత చతుర్దశి వస్తుంది, తెల్లవారి 5:47 వరకు ఉంటుంది. దాని తర్వాత వారము ఇది స్థిరవాసర అంటే మందవాసర అన్నారు. దాని తర్వాత నక్షత్రము ఇది పునర్వసు నక్షత్రము, రాత్రి 1:41 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు పుష్యమి నక్షత్రం వస్తుంది. ఆ తర్వాత యోగము ఇది విష్కంభ యోగము, మధ్యాహ్నం 1:40 వరకు. దాని తర్వాత ప్రీతి యోగం వస్తుంది. ఆ తర్వాత కరణము తైతుల కరణము, ఇది ఉదయం 7:40 వరకు ఉంటుంది. ఆ తర్వాత గర్జ కరణం, ఇది సాయంత్రం 6:44 వరకు ఉంటుంది. ఆ తర్వాత శుభ సమయము ఇది ఉదయం 8:10 నుంచి ఉదయం 8:43 వరకు ఉంటుంది. ఆ తర్వాత రాహుకాలము ఇది ఉదయం 9 నుంచి ఉదయం 10:30 వరకు ఉంటుంది. ఆ తర్వాత యమగండము ఇది ఉదయం 1:30 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది. ఆ తర్వాత దుర్ముహూర్తము ఇది ఉదయం 6:34 నుంచి ఉదయం 8:03 వరకు ఉంటుంది. ఆ తర్వాత వర్జము ఇది మధ్యాహ్నం 2:20 నుంచి మధ్యాహ్నం 3:50 వరకు ఉంటుంది. ఆ తర్వాత అమృత ఘడిలు ఇది రాత్రి 11:25 నుంచి రాత్రి 12:56 వరకు ఉంటుంది. అయితే ఈరోజు శని త్రయోదశి. దీని విశేషం ఏమిటంటే శని త్రయోదశి విశేషంగా ఏంచాలంటే ఎక్కడైనా శివాలయం ఉంటే ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి ఒక రాగి చెంబుతో నీళ్లు వేసి దానిపై తేనె వేసి ఆ తర్వాత పంచామృతం వేసి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ గంగ నీళ్ళతో మళ్ళీ అభిషేకం చేసి బిల్వపత్రి పచ్చి బియ్యం ఇలా వేస్తే దానివల్ల మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయట. అయితే ఈ శని త్రయోదశి పూజ చేయడం వల్లే గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారని శాస్త్రం చెప్తుంది. దత్తాత్రేయ స్వాముల వారు పుట్టింది శని త్రయోదశి యొక్క పూజ వల్లే. కాబట్టి మన పిల్లలు సుఖంగా ఆనందంగా ఉండాలంటే ఈ పూజ చేయాలి. దయచేసి మన శుభం టీవీ శ్రీక్షేత్ర భాష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. శుభం.